హాయ్ ఎవ్రీవన్. మేము రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా మా ఊరిలోని వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి మేమందరం కూడా మేళతాళాలతో ఘనంగా అమ్మవారికి సారెను తీసుకెళ్ళామన్నమాట. అయితే మేము ఎలా తీసుకెళ్ళాము అనేది ఒక చిన్న వీడియో అండి. ఏంటంటే మేము చేసుకున్నది మాకు ఒక మంచి మెమరీ లాగా మీరు కూడా చూస్తారు అనే ఒక ఉద్దేశంతో ఒక చిన్న వీడియో చేశానన్నమాట. చూడండి, చాలా బాగా హ్యాపీ అనిపించింది. అమ్మవారికి అలా ఊరేగింపుగా మేము తీసుకొని వెళ్తుంటే ఎంత హ్యాపీ అనిపించిందనండి. చాలా బాగా అనిపించింది. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అందరూ చూడండి. వీడియో నేను తీసేది మొత్తం కొద్దిగా అనుకున్నాడు. దామా వచ్చే ఎందుకునే వాళ్ళు ఆడింది అందుకోమను అన్ని అందుకొని ఆడబెట్టేసారు. మనం దానికి ఇస్తున్నాం అంటే మనకి ఇచ్చింది కాబట్టి ఆ విధంగా మనల్ని ఆ విధంగా సర్కారు వాసులుగా ఇవన్నీ కూడా బంగారు వచ్చిన వైభవాలతో ఉండేది మనకి అక్కడ. అటువంటి వాసులుగా మనల్ని అటువంటి సర్కారు వాసులుగా చేసింది కాబట్టి మనకు ఈ రోజు ఈ విధంగా మన అమ్మాయిని సాధిస్తున్నాం. అలాగే మధురమైనటువంటి ఈ పదార్థాలు మన అమ్మవారికి ఇస్తున్నాం. మధురమైనటువంటి మధురంగా ఉంటాయి కదా. ఎందుకు ఇచ్చాము అంటే ఆవిడ మాటలు మధురంగా ఉంటాయి. అమ్మవారి భుజం మీద ఏముంటది ఇక్కడ మాట్లాడే అమ్మవారి మాటలు అంత చూపు పలుకులోనే అందరికీ ఇంపుగా మధురంగా ఉంటాయి కాబట్టి మధురమైనటువంటి స్వీట్స్ అన్ని అమ్మవారికి మనము ఇక్కడ అలా మేము అమ్మవారికి సారెను తీసుకెళ్ళాము. ఎవరికి ఇష్టమైన వాళ్ళం చక్కగా ప్లేట్లలో సర్దుకొని ఊరేగింపుగా వెళ్ళామన్నమాట. చూడండి అమ్మవారికి అలంకరణ ఎంత బాగుందో. గన్నేరు పూలు, చామంతులు, గులాబీలు, అసలు కదంబ మాల కూడా వచ్చిందండి మా అమ్మవారికి. అసలు అలంకరణ అయితే చాలా బాగుంది. లలిత, విష్ణు అన్నీ చదివాము. అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి
మేము తీసుకెళ్ళిన శారీని మొత్తం కూడా మళ్ళీ మేమందరం డిస్ట్రిబ్యూషన్ చేసుకొని ఇంటికి వచ్చేసామైతే. కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.